నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం భారతదేశంలో ఉద్యోగాల సంక్షోభం. మామూలుగా మనం సంక్షోభం క్రైసిస్ అన్నప్పుడల్లా అందరికీ గుర్తొచ్చేది ప్రజాస్వామ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, ఫైనాన్షియల్ క్రైసిస్, లేదు నీటి సంక్షోభం, లేదు ప్రకృతి పరంగా ఏదైనా సంక్షోభాలు వస్తూ ఉంటాయి. కానీ చాలామంది నోటీస్ అయ్యింది, ఇన్ఫ్యాక్ట్ ఎవరికి కంటికి కనిపించనిది ఈ ఉద్యోగాల సంక్షోభం. ఎందుకనంటే మనం ఎలా బ్రతకాలి అని అన్నా, ఏ విధంగా బ్రతకాలి అన్నా ఎంతో కొంత డబ్బు అయితే కావాలి. ఆ డబ్బు అనేది కొంతమందికి బిజినెస్ చేస్తూ వస్తుంది, కొంతమందికి వర్క్ చేస్తూ వస్తుంది. కానీ వర్క్ అనేది అందరికీ రాదే. సో ఎప్పుడు కూడా స్కిల్డ్ లేబర్ కావాలి. పోనీ స్కిల్డ్ లేబర్ కావాలి అని అందరూ స్కిల్స్ నేర్చుకున్నా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావు. దీనికి ఒక మంచి ఉదాహరణ 2018వ సంవత్సరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ పోలీసు పరంగా మెసెంజర్ అని ఒక జాబ్ ఉంటుంది. దానికి గాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 62 వేకెన్సీలకి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. 5వ తరగతి పాస్ అయి ఉంటే చాలు అని చెప్పింది. కానీ దురదృష్టవశాత్తు ఆ 62 పోస్టులకు గాను 92,000 మంది అప్లై చేశారు. అదేదో ఐఏఎస్ పోస్టో లేదా ఐపీఎస్ పోస్టో అనుకున్నా బాగానే ఉండు, ఎక్కువ మంది సమాజంలో మంచి పోస్టుకి పోటీ పడుతున్నారు అనుకుందాం అనుకుంటే 50,000 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు, 28,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు, మరీ దారుణం ఏంటంటే 3,700 మంది పిహెచ్డి చేసిన వాళ్ళు. 5వ తరగతి పాస్ అయితే చాలు అని చెప్పిన ఉద్యోగానికి 3,700 మంది పిహెచ్డి వాళ్ళు అప్లై చేస్తున్నారు అంటే మన భారతదేశంలో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో, ఎంత దయనీయంగా ఉందో మనకి అక్కడే తెలుస్తుంది. ఇది కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక భర్తీకి, ఒక నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. అలా అయితే ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న గవర్నమెంట్ రిక్రూట్మెంట్ పరంగా చూస్తే, మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో చూస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. మరి ఇంతకీ మనం ఈ అంశం గురించి ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుందంటే, ఇటీవల ట్రెండ్ ప్రకారం నేడు వ్యవసాయంలో తక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. అంటే ఒకప్పుడు భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం అని పిలిచేవాళ్ళు. ఎక్కువ మంది జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యవసాయంలో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళందరూ అగ్రికల్చర్ బేస్డ్ మీద ఎంప్లాయ్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళందరూ మెల్లిమెల్లిగా వేరే సెక్టర్స్లోకి వెళ్ళిపోతున్నారు. పొలాల నుండి బయటకు వెళ్ళేవారు, అంటే అగ్రికల్చర్ సెక్టర్ నుంచి బయటకు వచ్చేసేవాళ్ళు కర్మాగారాల కంటే ఎక్కువగా నిర్మాణ ప్రదేశాలలో మరియు అనధికారిక ఆర్థిక వ్యవస్థలలో పనిచేస్తున్నారు. ఇక్కడ సాడ్ పార్ట్ ఏంటంటే, ఓకే సమ్హౌ మేబీ వాళ్ళకి అంతగా ఇన్కమ్ రావట్లేదు, సో కొంతమంది అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వేరే సెక్టర్కి వస్తున్నారు. పోనీ వాళ్ళు ఫార్మల్ సెక్టర్లోకి వస్తున్నారా, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసే ఫ్యాక్టరీస్ లాంటి వాటిలో పనిచేస్తున్నారంటే లేదు. వాళ్ళు కన్స్ట్రక్షన్ సెక్టర్లో, అలానే అన్అఫీషియల్ ఫైనాన్షియల్ సెక్టర్స్లో పనిచేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవ్వవు. అది ఇన్ఫార్మల్ సెక్టర్ కాబట్టి ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటి వాటి అన్నీ కూడా వాళ్ళకి అప్లై అవ్వవు. సో వాళ్ళ జీవితం ఇండైరెక్ట్గా చెప్పాలి అని అంటే పొయ్యి మీద నుంచి వచ్చి నిప్పులో పడినట్టుంది. మరి దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకంటే మనం ఇందాక తెలుసుకున్నాం, చాలామంది అగ్రికల్చర్ సెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు, బట్ ఈవెన్ దెన్ ఇండస్ట్రీస్కి వెళ్లకుండా వాళ్ళు ఇన్ఫార్మల్ సెక్టర్స్కి వెళ్తున్నారు అని. దానికి సంబంధించి మనం బ్యాక్గ్రౌండ్ గమనిస్తే 1993-94 ఆ సమయంలో దేశంలోని ఉపాధి శ్రామిక శక్తులు, అంటే ఏదైతే మ్యాన్ పవర్ ఉందో వ్యవసాయ రంగంలో దాదాపు 62% కలిగి ఉంది. అంటే అప్పట్లో ఒకవేళ భారతదేశం జనాభా మొత్తం 100 మంది అనుకుంటే అందులో 62 మంది అగ్రికల్చర్ రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్లో ఉండేవాళ్ళు. అంటే మేబీ అది అగ్రికల్చర్ అవ్వచ్చు, లేదా ఏలీడ్ సెక్టర్ అంటే డైరీ ఫార్మింగ్ లేదా పౌల్ట్రీ ఫార్మింగ్ అలాంటి వాటిలో అవ్వచ్చు. 62% ఉండేది. 2004-05కి అది 6% పడిపోయింది, అంటే 56%కి వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఆ 56%తో ఆగలేదు, అది మెల్లిమెల్లిగా తర్వాత కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. మరి ఇప్పుడు 56 కన్నా తక్కువలో ఉందా, 56 కన్నా ఎక్కువలో ఉందా, ఇప్పుడు ఒకసారి మనం వివరంగా గమనిద్దాం. మరి 1993-94లో 62% ఉందన్న సంగతి అయితే మనం తెలుసుకున్నాం. అదే 2018-19 సంవత్సరానికి వచ్చేసరికి 41.4% పడిపోయింది. లుక్ ఎట్ ద డిఫరెన్స్. ఇన్ జనరల్గా మనం 62 అనుకున్నా, ఇక్కడ ఆల్మోస్ట్ 41, అంటే 20% అప్రాక్సిమేట్గా డౌన్ఫాల్లో ఉంది. 2018లో తలసరి జీడిపి స్థాయి, అంటే యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం ఆదాయ బ్రాకెట్లోని, అంటే వాళ్ళ యొక్క సేమ్ ఇన్కమ్ బ్రాకెట్కి సంబంధించి ఇతర దేశాల సగటుతో పోలిస్తే భారతదేశ వ్యవసాయ రంగం మొత్తం శ్రామిక శక్తిలో కనీసం 33-34% మందికి ఉపాధి కల్పించాలి. అంటే ఇండియా ఏ విధమైన ఇన్కమ్ బ్రాకెట్లో ఉందో, లోవర్ మిడిల్ ఇన్కమ్ కేటగిరీలో ఉందో, అదే విధంగా అదే బ్రాకెట్లో ఉన్న కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియా కనీసం ఇంతమందికి అగ్రికల్చర్లో జాబ్ ఇవ్వాలి. బట్ 2018-19 ఫిగర్స్ ప్రకారం 41.4%కి ఇస్తుంది. అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువగానే ఉంది, బట్ అంత డ్రాస్టిక్ చేంజ్ ఏం లేదు, బికాజ్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు దట్. దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటి, మనం ఎదుర్కోవాల్సిన సవాళ్ళు ఏంటి, వాట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్? బలహీనమైన నిర్మాణాత్మక పరివర్తన, అంటే వీక్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే
ఒకటి ప్రైమరీ సెక్టర్ అని ఉంటుంది, ఇంకోటి సెకండరీ సెక్టర్ అని ఉంటుంది, ఇంకోటి టెర్షరీ సెక్టర్ అని ఉంటుంది. ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్, సెకండరీ సెక్టర్ అంటే ఇండస్ట్రీస్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, టెర్షరీ సెక్టర్ అంటే సర్వీస్ సెక్టర్. సో ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి ఎవరైతే వేరే రంగంలోకి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ ఇండస్ట్రీస్ సెక్టర్లోకో లేదా టెరిషరీ సెక్టర్లోకి వస్తే బాగానే ఉంటుంది. కానీ వాళ్ళందరూ ఇన్ఫార్మల్ సెక్టర్లోకి వెళ్తున్నారు, కన్స్ట్రక్షన్ సెక్టర్లోకి వెళ్తున్నారు, అక్కడ అందరూ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇన్ఫార్మల్ సెక్టర్లో వాళ్ళకి ఎటువంటి నియమాలు వర్తించవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవ్వవు, వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా ఉండవు. అండ్ దట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. అందుకని అక్కడ వీక్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. సో వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ అది ఫార్మల్ సెక్టర్ కాకపోతే వాళ్ళు ఒక ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లంకి వెళ్తున్నారు, కానీ వాళ్ళు ప్రాబ్లం నుంచి బయటపడరు. ప్రజలు తిరిగి ఊళ్ళకి వెళ్ళడం, దీన్నే రివర్స్ మైగ్రేషన్ అంటారు. మామూలుగా చాలామంది ఊళ్ళ నుంచి సిటీస్కి ఎందుకు వస్తారు? బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, వాళ్ళ యొక్క జీవన స్థాయి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి చాలామంది ఊళ్ళ నుంచి వ్యవసాయాన్ని వదిలేసుకుని సిటీస్కి వచ్చి ఏదో చిన్న పెద్ద ఏదో ఒక జాబ్ చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. కానీ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత లేదు, మనం ఊళ్ళో ఉంటే కనీసం వ్యవసాయం చేసుకుంటూ అయినా బతకచ్చు, ఈ సిటీస్లో మనం పెద్దగా బతకలేము అనే సంగతి వాళ్ళు డిసైడ్ అయిపోయి వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఊళ్ళకి వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం చాలామంది నోటీస్ అయింది ఏంటంటే వాళ్ళు ఊళ్ళకి తిరిగి వెళ్తున్నారు కానీ వ్యవసాయం చేయడానికి వెళ్ళట్లేదు. అగైన్ మనం ఇందాకే తెలుసుకున్నట్టుగా ఇన్ఫార్మల్ సెక్టర్లో, కన్స్ట్రక్షన్ సెక్టర్లో వాళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రపటాన్ని గమనించినట్టయితే మనకు క్లియర్గా తెలుస్తుంది రివర్స్ మైగ్రేషన్ అనేది ఎంత ప్రాబ్లమాటిక్ అని. కార్మికులు అధిక విలువ ఆధారిత వ్యవసాయేతర కార్యకలాపాలకు ప్రత్యేకించి తయారీ మరియు ఆధునిక సేవలకు వెళ్ళడం లేదు. అంటే ఈ ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్ నుంచి వాళ్ళు మారిపోతున్నప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళు సెకండరీ సెక్టర్కో, టెర్షరీ సెక్టర్కో లేదా కొంచెం హైలీ స్కిల్డ్ దానికో జంప్ అవ్వట్లేదు. వాళ్ళు రాదర్ ఇంకా ప్రాబ్లమ్స్లోకి వెళ్తున్నారు, కన్స్ట్రక్షన్ సెక్టర్ అని, ఇన్ఫార్మల్ సెక్టర్ అని. ఎందుకు వాళ్ళు ఇలాంటి సేవలకి లేదా ఇలాంటి సర్వీసెస్కి వెళ్ళట్లేదంటే వాళ్ళ దగ్గర స్కిల్ లేదు, వాళ్ళు పెద్దగా నేర్చుకోలేదు. అలా అని తయారీ రంగంలో ఉద్యోగాలు లేకపోవడం, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎక్కువగా ఈ రోజుల్లో టెక్నాలజీ వల్ల ఆటోమేషన్ అనేది ఎక్కువైపోతుంది. ఒక మనిషి మహా అయితే 8 నుంచి 10 గంటలు పనిచేస్తే అక్కడ ఒక మెషిన్ 24 గంటలు పనిచేయగలదు రోజుకి. అందుకు గాను ఇద్దరు మనుషులు చేసే పని ఒకవేళ ఒక మెషిన్ చేయగలదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఈ ఇద్దరు మనుషుల్ని పీకేస్తారు. అలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎప్పుడైనా సరే ఎంప్లాయ్మెంట్ అనేది అంత ఎక్కువగా ఉండదు. అండ్ మోర్ ఓవర్ మన ఇండియా పరంగా చూసుకున్నట్టయితే మనం ప్రైమరీ సెక్టర్ నుంచి సెకండరీ సెక్టర్కి, తర్వాత సెకండరీ సెక్టర్ నుంచి టెర్షరీ సెక్టర్కి జంప్ అవ్వలేదు. అన్ఫార్చునేట్లీ మనం ప్రైమరీ సెక్టర్ నుంచి డైరెక్ట్గా టెర్షరీ సెక్టర్కి డెవలప్ అయ్యాము. ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. బట్ ఈ సెకండరీ సెక్టర్ అనేది మన భారతదేశంలో అంతగా డెవలప్ అవ్వలేదు. అండ్ బికాస్ ఆఫ్ విచ్ అంతగా ఉద్యోగాలు కూడా లేవు. అండ్ ఇప్పుడేమో ఆటోమేషన్ వల్ల ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి. సో వీళ్ళకి ఆల్టర్నేటివ్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. మహిళల భాగస్వామ్యంలో తగ్గుదల, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఫర్గెట్. ఏంటంటే మనం వర్క్ ఫోర్స్ అన్నప్పుడు ఎంతసేపు పురుషుల గురించి ఆలోచిస్తాం కానీ మహిళల గురించి మర్చిపోతాం, బికాస్ దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వెదర్ ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల అవ్వచ్చు లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా సరే ఉద్యోగాలు లేని వాళ్ళల్లో మహిళలు ఎక్కువ మంది ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఉన్న ఉద్యోగాలలో కూడా ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు ఎక్కువగా ఉన్నారు అంటే అక్కడ కూడా మహిళలే ఉంటారు. బట్ ఈవెన్ దెన్ ఐటీ సర్వీసెస్ అలాంటి వాటిలో మనం గమనించినట్టయితే మహిళలు ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మనకి తెలియకుండానే ఫీమేల్ ఇంట్లో అవ్వచ్చు లేదా ఇంటి బయట అవ్వచ్చు వాళ్ళు మన దేశానికి, మన ఇండియన్ జీడిపికి చాలా హెల్ప్ చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ బీయింగ్ రిజిస్టర్డ్ అండ్ బీయింగ్ రికగ్నైజ్డ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఐటీ సెక్టర్ లాంటివి మనకి ఇప్పుడు దేవుళ్ళలా కనిపిస్తున్నాయి. బికాస్ కోవిడ్ లాంటి పరిస్థితులలో కూడా ఐటీ సెక్టర్ ఒక్కటే పీపుల్ని హైర్ చేసుకుని తప్పితే మిగతా అన్ని సెక్టర్స్లో కూడా మనుషుల్ని వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేసింది. వెల్ వీ హోప్ దట్ ఈ ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో అది సర్వీస్ సెక్టర్కి వస్తుంది కాబట్టి ఇంకా మరిన్ని ఉద్యోగాలు రావాలని, అట్ ద సేమ్ టైం ఈ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ కూడా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుందాం. మన భారతదేశంలో మెల్లిమెల్లిగా అందరూ చదువుకుంటున్నారు, అది చాలా మంచి విషయం. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటంటే అందరూ చదువుకుంటారు కానీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఆ అవకాశం లేకపోతే మనం ఇందాక ఏదైతే ఉత్తరప్రదేశ్ ఉదాహరణ తీసుకున్నామో అది భారతదేశం మొత్తం అలానే అవుతుంది. అప్పుడు చదువుకున్నా కూడా లాభం ఉండదు. అండ్ వాళ్ళందరూ చదువుకుని కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. సో ఆబ్వియస్గా అప్పుడు కంట్రీ జీడిపి పరంగా, దేశ ఆర్థిక వ్యవస్థ పరంగా, దేశ అభివృద్ధి పరంగా మనం ముందడుగు వేయలేము. సో దిస్ ఈస్ ద రైట్ టైం, దిస్ ఈస్ హై టైం దట్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎవరైతే ఆల్రెడీ కింద స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ స్కిల్స్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఎవరైతే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళందరూ ఒకవేళ ఉద్యోగాలు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే ఇట్స్ బెటర్ వీ నీడ్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ హౌ కెన్ వీ క్రియేట్ ఎంప్లాయ్మెంట్. ఉద్యోగాలు తెచ్చుకోలేకపోతే ఉద్యోగాలు సృష్టించడం ఎలా అని ఆలోచించడం మొదలు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం.
అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.